అలౌకిక తండ్రివి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. శివ తండ్రి రథమై వచ్చావు, మా జీవన దిశనే మార్చావు. జ్ఞాన సూర్యుని కిరణమై జగతికి శాంతిని పంచావు. దేహ భావము వీడి ఆత్మస్మృతిలో నిలిపి దేవతా సంస్కారాలను మాలో నింపావు. నీ చిరునవ్వులో విరిసెను శాంతివనము, నీ దృష్టిలో దొరికెను ఈశ్వరీయ వరము. అలౌకిక తండ్రివి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. సాకార రూపంలో నిరాకారుని చూపించి శివ తండ్రి సందేశం జగతికి పంచావు. త్యాగానికి ప్రతిరూపం, తపస్సుకి నిదర్శనం. నీ అడుగు జాడలే మాకు విజయ పథం. అవ్యక్త స్థితిలోనూ తోడుంటావు నీవు, మధువన పూజ్యాపకమై మమ్మల్ని నడిపిస్తావు. అలౌకిక తండ్రి నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. నడిచి మీ సమానమై విశ్వ కళ్యాణమే చేసి నీ స్వరూపమై మీ చేయి పట్టి ఆ పరంధామం చేరేగా. వీడని బంధం మనది ఓ మధుర బాబా. సదాని స్మృతిలో సదాని ప్రేమలో అంతే సుఖము అంతే శాంతి. అలౌకిక తండ్రిని నీవు, అనురాగమూర్తివి నీవు, మా బ్రహ్మ బాబా మా భాగ్య విధాత. శివ తండ్రి రథమై వచ్చావు, మా జీవన దిశనే మార్చావు. జ్ఞాన సూర్యుని కిరణమై జగతికి శాంతిని పంచావు. ఓ ప్రాణప్రియమైన బాబా, ఓ మధురమైన బాబా, ఓ భాగ్యశాలి రథమా,
ఓ బ్రహ్మా బాబా. ఓం శాంతి. మురళీ డేట్ 18/1/2026. మధురమైన పిల్లలు, జ్ఞానరత్నాలతో జోలెను నింపుకొని దానం కూడా చేయాలి. ఎంతగా ఇతరులకు మార్గాన్ని తెలిపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత్ పావనుడు మరియు సద్గతి దాత కూడా అయినాడు. సద్గతి అంటే స్వర్గరాజ్యాన్ని ఇస్తారు. బాబా చాలా మధురమైన వారు. ఎంతో ప్రేమతో పిల్లల్ని చదివిస్తారు. దాదా ద్వారా తండ్రి మనల్ని చదివిస్తారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంతగా ప్రేమిస్తారు, ఏ కష్టము ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో మనస్సు పూర్తిగా శీతలంగా అయిపోవాలి. ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి. ఎందుకంటే తండ్రి ద్వారా ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది. మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది, ఎంతవరకు మాలో దైవీ గుణాలు ఉన్నాయి చూసుకోవాలి. స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మీరిప్పుడు ముళ్ళ నుండి పువ్వులుగా అవుతూ ఉన్నారు. ఎంతెంత యోగంలో ఉంటారో అంతగా ముళ్ళ నుండి పువ్వులుగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పువ్వులుగా అయిపోతే ఇక్కడ ఉండలేరు. పూల తోట అంటేనే స్వర్గము. ఎవరైతే అనేక మందిని ముళ్ళ నుండి పూలగా తయారు చేస్తారో వారినే సత్యమైన సుగంధభరిత పుష్పాలని అంటారు. వారు ఎప్పుడూ ఎవరికి ముళ్ళుని గుచ్చరు. క్రోధము కూడా పెద్ద ముళ్ళు చాలామందికి దుఃఖము ఇస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు ముళ్ళ ప్రపంచం నుండి దూరంగా తీరానికి వచ్చేశారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. ఎలాగైతే తోటమాలి పువ్వుల్ని వేరుగా ఒక కుండలో తీసి ఉంచుతాడో అదేవిధంగా పుష్పాలైన మిమ్మల్ని కూడా ఇప్పుడు సంగమయుగం అనే కుండలో వేరుగా ఉంచారు. తర్వాత మీరు సంపూర్ణ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళు భస్మమైపోతాయి. పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం వస్తుందని పిల్లలకు తెలుసు. ఎవరైతే సత్యమైన పిల్లలున్నారో, ఎవరికైతే బాప్దాదాపై పూర్తి ప్రేమ ఉందో వారికి మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని చాలా సంతోషం ఉంటుంది. అయితే పురుషార్థం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు. అంతేకాని కేవలం చెప్పటం వల్ల అవ్వరు. ఎవరైతే అనన్యమైన పిల్లలు ఉంటారో వారికి మేము మా కోసం మళ్ళీ అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తూ ఉన్నాము అని సదా గుర్తుండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఎంతగా మీరు అనేక మంది కళ్యాణం చేస్తారో అంతగా మీకు ప్రతిఫలం లభిస్తుంది. చాలామందికి మార్గం తెలిపిస్తే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో జోలెను నింపుకొని తర్వాత దానం చేయాలి. జ్ఞానసాగరుడు మీకు రతనాల పళ్ళాలను నింపి ఇస్తూ ఉన్నారు. ఆ రతనాలను ఎవరైతే దానం ఇస్తారో వారే అందరికీ ప్రియం అనిపిస్తారు. పిల్లలకు ఆంతరికంలో ఎంతో సంతోషం ఉండాలి. ఎవరైతే తెలివైన పిల్లలుగా ఉంటారో వారు మేము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఒక్కసారిగా అతుక్కుపోతారు. తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణం ఇచ్చే తండ్రి లభించారని వారికి తెలుసు. వారు మనకి జ్ఞానం యొక్క ఎలాంటి వరదానం ఇస్తారంటే దాని ద్వారా ఎలా ఉండేవాళ్ళము, ఎలా మారిపోతాము, బికారుల నుండి సంపన్నులుగా అయిపోతాము. ఇంతగా బండారాన్ని నింపేస్తారు. ఎంతగా తండ్రి స్మృతి చేస్తామో అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది.
సూది స్వచ్ఛంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా. తండ్రి స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ పోతుంది. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు పొరపాట్లు చేయకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్గా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అయ్యే అభ్యాసం మంచిగా అయిపోతే మీరే జ్ఞానసాగరం వలె అయిపోతారు. ఉదాహరణకు విద్యార్థులు చదువు కొని టీచర్గా అయిపోతారు కదా. మీ వ్యాపారము ఇది. అందరినీ స్వదర్శన చక్రధారీలుగా తయారు చేసేది. అప్పుడే చక్రవర్తి రాజా రాణులుగా అవుతారు. అందుకే స్వదర్శన చక్రధారులుగా అయినారా. తండ్రి సదా పిల్లలను ప్రశ్నిస్తారు. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. మధురమైన పిల్లలు, మిమ్మల్ని వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు లేకుండా నేను కూడా అవిశ్రాంతి అయిపోతాను. సమయం వచ్చినప్పుడు అవిశ్రాంతిగా అయిపోతాను. ఇప్పుడు ఇక నేను వెళ్ళాలి. పిల్లలు చాలా పిలుస్తూ ఉన్నారు. చాలా దుఃఖీలుగా ఉన్నారని దయ కలుగుతుంది. ఇప్పుడు పిల్లలు మీరు ఇంటికి వెళ్ళాలి. తర్వాత అక్కడ నుండి మీ అంతకు మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీ సాథీగా అవ్వను. మీ అవస్థ అనుసారం మీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఎంతగా పిల్లలు మీరు తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా ఇతరులకు అర్థం చేయించటంలో ప్రభావం పడుతుంది. మీరు చెప్పేది ఎక్కువగా ఉండకూడదు. ఆత్మాభిమానిగా అయ్యి కొద్దిగా అర్థం చేయించిన బాణం తగులుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఇప్పుడు మొదట స్వయాన్ని ధారణ చేసుకోండి. మీరు స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం నడవదు. ఆంతరికంలో మనస్సు తప్పకుండా తింటూ ఉంటుంది. తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతాన్ని అనుసరించరు. బేహద్దు తండ్రి వంటి శిక్షణను మరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. అంతిమంలో అయితే ఇవన్నీ మర్చిపోవలసిందే. తమ శాంతిధామము మరియు సుఖధామంపై మీ బుద్ధి లగ్నమైపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు. అది ఉన్నదే పావన ఆత్మల ఇల్లు. ఈ శరీరం పంచతత్వాలతో తయారైంది కనుక పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతాయి. ఎందుకంటే ఆత్మ ఒక ఆస్తి వలె ఈ శరీరాన్ని తీసుకొని ఉంది కనుక శరీరంపై మమకారం ఏర్పడిపోయింది. ఇప్పుడు దీనిపైన మమకారం తొలగించి ఇంటికి వెళ్ళాలి. అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు. సత్యయుగంలో కూడా యోగబలం ద్వారా శరీరము తయారవుతుంది. సతో ప్రధాన ప్రకృతి ఉంటుంది కనుక అది ఆకర్షించదు, దుఃఖము కలగదు. ఇవి అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ పంచతత్వాల బలము ఆత్మని లాగుతుంది కనుక శరీరము వదిలేందుకు మనసు ఇష్టపడదు. శరీరం వదిలేందుకు ఇంకా సంతోషం అనిపించాలి. పావనంగా అయ్యి వెన్న నుండి ఎంట్రుక వలె శరీరాన్ని వదిలేస్తారు కనుక శరీరం నుండి అన్ని వస్తువుల నుండి మమకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. వీటితో మాకు ఎలాంటి సంబంధము లేదు. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం నుండి బ్యాగ్ తయారు చేసి ముందే పంపించేశారు. అది మీ తోడుగా అయితే రాలేదు. ఇకపోతే ఆత్మలన్నీ వెళ్ళాలి.
శరీరాన్ని కూడా ఇక్కడే వదిలి వెళ్ళాలి. తండ్రి మనకు కొత్త శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు. వజ్రవైడూర్యాల మెహళ్ళు లభిస్తాయి. ఇలాంటి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఎంతో శ్రమ చేయాలి. అలసిపోరాదు. రాత్రి పగలు బాగా సంపాదన చేసుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నిద్రను జయించే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు విచారసాగరమతనం చేయండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలంగా అయిపోతుంది. మహారథి పిల్లలు ఎప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే వారు సంభాలన చేస్తారు. తండ్రి మిమ్మల్ని దుఃఖము నుండి విడిపించి శాంతిని దానమిస్తారు. మీరు కూడా శాంతిని దానమివ్వాలి. ఈ బేహద్దు శాంతి అంటే యోగబలము ఇతరులను కూడా ఒక్కసారిగా శాంతిగా చేస్తుంది. ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో వారికే ఈ విషయాల రసం కూర్చుంటుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమించటం జరుగుతుంది. ఎవరైతే చాలా భక్తి చేశారో వారు ఎక్కువగా చదువుతారని బాబాకు తెలుసు. తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖం ద్వారానే తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. నేను ఇంత చిన్న బిందువైన ఆత్మను చదివిస్తానని తండ్రి కూడా భావిస్తారు. మునుముందు మీకు కూడా ఇలాంటి స్థితి తయారవుతుంది. మేము సోదరులను చదివిస్తున్నామని భావిస్తారు. ముఖం సోదరిదైనప్పటికీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరం వైపు దృష్టి ఏమాత్రమూ వెళ్ళకూడదు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. తూకం వేసినట్లయితే ఈ చదువు ఉన్న వైపుకి చాలా బరువు తూగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को ओ नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. అవ్యక్త మహావాక్యాలు. మహావీర పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరసము, ఒకే రకమైన స్థితి. మహావీరులు అంటే విశేష ఆత్మలు. వర్తమాన సమయంలో ఇలాంటి మహావీరులు విశేష ఆత్మల సంఘటనలో ఉండవలసిన విశేషత ఏమిటి అంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా ఒకే స్థిరమైన స్థితిలో స్థితమై ఉండాలి. అంటే ఎంత సమయం ఏ స్థితిలో స్థితం అవ్వాలనుకుంటారో అంత సమయం ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితమైపోవాలి. సంఘటిత రూపంలో అందరి సంకల్పరూపీ వేలు ఒకటిగా ఉండాలి. ఎప్పటి వరకు సంఘటనలో ఇలాంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు. ఇప్పటికిప్పుడే సంఘటనలో 5 నిమిషాల కొరకు వ్యర్థ సంకల్పాలు సమాప్తం చేసి బీజరూప శక్తిశాలి స్థితిలో ఏకరసంగా స్థితమైపోండి. ఆర్డర్ లభించినట్లయితే ఆ విధంగా అభ్యాసం ఉందా? అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో ఉండి కొందరు ఆత్మీక సంభాషణ చేస్తూ అవ్యక్త స్థితిలో ఇలా ఉండరాదు. బీజరూపంగా అవ్వమని ఆర్డర్ లభించినప్పుడు ఆత్మీక సంభాషణ చేస్తూ ఉంటే అది ఆర్డర్ను ఒప్పుకోనట్లే కదా. ఎప్పుడైతే మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేస్తారో అప్పుడే ఈ అభ్యాసం జరుగుతుంది. వ్యర్థ సంకల్పాల వల్లనే అలజడి కలుగుతుంది. వీటిని సమాప్తి చేసేందుకు మీ సంఘటనను శక్తిశాలిగా మరియు ఏకమతంగా తయారు చేసుకునేందుకు ఏ శక్తి కావాలి? ఒకటి విశ్వాసము,
రెండు ఇముడ్చుకునే శక్తి కావాలి. సంఘటనను జోడించే దారము విశ్వాసము. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వారు తప్పు కూడా చేసి ఉండవచ్చు. కానీ వారి సంఘటన ప్రమాణంగా, సంస్కారాల ప్రమాణంగా, సమయ ప్రమాణంగా వారేదైతే చేశారో దానికి కూడా తప్పకుండా ఏదో ఒక భావము ఉంటుంది. సంఘటిత రూపంలో ఎక్కడ సర్వీస్ ఉంటుందో అక్కడ వారి సంస్కారాలను దయాహృదయంతో చూస్తూ, ఆ సంస్కారాలను ఎదురుగా ఉంచుకోకుండా అందులో కూడా ఏదో కళ్యాణం ఉందని భావించి వారిని కూడా మీ తోడుగా కలుపుకొని నడపటంలోనే కళ్యాణం ఉంది. ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసము సంఘటనలో ఒకరి పట్ల ఒకరికి ఉంటుందో అప్పుడే సఫలత లభిస్తుంది. ముందు నుండే వ్యర్థ సంకల్పాలను నడిపించరాదు. ఉదాహరణకు కొందరు తమ తప్పును అనుభూతి కూడా చేసుకుంటారు, కానీ దానిని ఎప్పుడూ వ్యాపింపచేయరు, దానిని ఇముడ్చుకుంటారు. ఇతరులు దానిని వ్యాపింపచేసినా కూడా వారికి చెడుగా అనిపిస్తుంది. ఇదే విధంగా ఇతరుల తప్పును కూడా తమ తప్పుగా భావించి వ్యాపింపచేయరాదు. వ్యర్థ సంకల్పాలను నడిపించకుండా వాటిని కూడా ఇముడ్చుకోవాలి. ఇంతగా ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం ఉండాలి. స్నేహశక్తి ద్వారా సరిచేసుకోవాలి. లౌకిక రీతిలో కూడా ఇంటి విషయాలను బయటకి రానివ్వరు. లేకుంటే అలా చేయటం ద్వారా ఇంటికే నష్టం కలుగుతుంది. కనుక సంఘటనలో మీ సాథీలు ఏదైతే చేశారో అందులో తప్పకుండా రహస్యం ఉంటుంది. ఒకవేళ వారు తప్పు చేసినా దానిని పరివర్తన చేయాలి. రెండు ప్రకారాల విశ్వాసాన్ని ఉంచుకొని పరస్పరము సంపర్కంలో నడవటం ద్వారా సంఘటనలో సఫలత లభిస్తుంది. ఇందులో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడూ కూడా వర్తమాన సమయంతో పోల్చుకోకండి. అనగా గతాన్ని వర్తమానంగా చేయకండి. ఎప్పుడైతే గతాన్ని వర్తమానంతో కలుపుతారో అప్పుడు సంకల్పాల క్యూ పెద్దదిగా అయిపోతుంది. అంతేకాక ఎప్పటి వరకు ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉంటుందో అప్పటి వరకు ఏకరస స్థితి ఉండదు. ఇతరుల తప్పును తమ తప్పుగా భావించటం సంఘటనను శక్తిశాలిగా చేయడం. ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో అప్పుడే ఇది జరుగుతుంది. పరివర్తన చేసే విశ్వాసం లేక కళ్యాణం చేసే విశ్వాసము, ఇందులో ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూసిన దానిని, విన్న దానిని పూర్తిగా ఇముడ్చుకునే అదే ఆత్మీక దృష్టి మరియు కళ్యాణ భావనలో ఉండాలి. అపకారులపై కూడా ఉపకారం చేయాలని అజ్ఞానుల కొరకు చెప్తారు. అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల మరొకరికి దయాభావన ఉండాలి. ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంది. ఎందుకంటే ఆత్మీక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంది. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉన్నప్పుడే సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానం చేస్తూ ఉన్నారు, కానీ తర్వాత మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది. ఎలాగైతే సత్యయుగంలో ప్రకృతి దాసిగా అవుతుందో సిద్ధి మీ ఎదురుగా స్వయమే వంగుతుంది. మిమ్మల్ని సిద్ధి ఆహ్వానం చేస్తుంది. శ్రేష్ఠ జ్ఞానం ఉన్నప్పుడు, స్థితి శక్తిశాలిగా ఉన్నప్పుడు సిద్ధి జరగడం పెద్ద విషయమా? సదాకాలానికి ఏకరస స్థితిలో ఉండేవారికి సిద్ధి ప్రాప్తించకపోవడం అనేది జరగదు. అయితే దీనికోసం సంఘటన శక్తి కావాలి. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారం ఎదురుగా ఉపయోగించరాదు, మాయ ఎదురుగా ఉపయోగించాలి. పరివారంతో ఎదుర్కొనే శక్తి ఉపయోగిస్తే సంఘటన శక్తిశాలిగా ఉండదు. ఏదైనా విషయం నచ్చకపోయినా కూడా ఒకరినొకరు గౌరవించాలి. ఎవరి సంకల్పాలను లేక మాటలను
కట్ చేయరాదు. కనుక ఇప్పుడు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసుకోండి. అచ్చా, వరదానము. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించే శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశధారి భవ. ఇప్పుడు ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? ఇదే ధ్వని నలువైపులా వ్యాపిస్తూ ఉంది. అలా ఇప్పుడు నలువైపులా ఫరిస్తా రూపాన్ని సాక్షాత్కారం చేయించండి. దీనిని డబల్ సేవ యొక్క రూపము అని అంటారు. ఎలాగైతే మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో, నలువైపులా ఫరిస్తా రూపం ద్వారా ప్రకటితం అవ్వండి. ఎక్కడ చూసినా ఫరిస్తాలే కనిపించాలి. ఎప్పుడైతే శరీరం నుండి డిటాచ్ అయ్యి అంతర్వాహక శరీరం ద్వారా తిరిగే అభ్యాసి అవుతారో, మనస్సు శక్తిశాలిగా ఉంటుందో అప్పుడే ఇది జరుగుతుంది. స్లోగన్: సర్వగుణాలు లేక సర్వశక్తులకు అధికారిగా అయ్యేందుకు ఆజ్ఞాకారిగా అవ్వండి. అవ్యక్త సూచన: ఎలాగైతే తండ్రి సదా స్వతంత్రంగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అవ్వండి. బాప్ దాదా ఇప్పుడు పిల్లలను పరతంత్రులుగా చూడలేరు. ఒకవేళ స్వయాన్ని స్వతంత్రంగా చేసుకోలేకపోతే స్వయమే తమ బలహీనతల్లో కింద పడిపోతూ ఉంటూ విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు? ఇప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిని పెంచుకోండి. తద్వారా సహజంగా అన్ని పంజరాల నుండి ముక్తిగా అయ్యి ఎగిరే పక్షి అవుతారు. అచ్చా, ఓం శాంతి. బ్రహ్మపయనము శివ బ్రహ్మపయనము, బ్రహ్మపయనము శివ బ్రహ్మపయనము. అడుగడుగున త్యాగము, అడుగడుగున యోగము, అడుగడుగున త్యాగము, అడుగడుగున యోగము. ఆత్మిక రూపము ఆనందము, ఆత్మిక రూపము ఆనందము. సహనశీల వైరాగ్య జీవిత బ్రహ్మపయనము, సహనశీల వైరాగ్య జీవిత బ్రహ్మపయనము. బ్రహ్మపయనము శివ బ్రహ్మపయనము, బ్రహ్మపయనము శివ బ్రహ్మపయనము. శివ బాబా నాడు అవతరణం, శివ బాబా నాడు అవతరణం. వినిపించే శివుని ఆదేశం, శివ బాబా నాడు అవతరణం. వినిపించే శివుని ఆదేశం, నిజమైన పవిత్ర ఆదేశం, నిజమైన పవిత్ర ఆదేశం. స్థాపితము అయింది ఓం మండలి ధ్వజం, వ్యతిరేకం మైతిరి ఆంటీ ఓం మండలై. 14 గంటలు ఈ సమయము తపవాసము పూర్తి అయినది. దేశ విభజన సమయం వచ్చినది, స్థానము మారే ఆదేశము వచ్చినది. చెదరని దరహాసం
కదిలెను మధువనము చెదరని దరహాసం కదిలెను మధువనము వదిలిసింది వాసం భరతమాత కోసం బ్రహ్మ శివుని కోసం ఆత్మల సేవ కోసం సత్యపయనమై సాగెను బ్రహ్మవత్సలు వినయశీలురై జ్ఞాన కవచమై అనుసరించెను కరాచీ మిగిలెను అంధకారమై వెలిగెను ఆబు శివుని రాకతో శివుని సందేశం చేరినది భారతదేశము ధన్యమైనది బ్రహ్మ పయనము శివ బ్రహ్మ పయనము బ్రహ్మ పయనము శివ బ్రహ్మ పయనము అడుగడుగున త్యాగము అడుగడుగున యోగము అడుగడుగున త్యాగము అడుగడుగున యోగము ఆత్మిక రూపము ఆనందము ఆత్మిక రూపము ఆనందము సహనశీల వైరాగ్య జీవిత బ్రహ్మ పయనము సహనశీల వైరాగ్య జీవిత బ్రహ్మ పయనము